హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో విజయవాడలో ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ని చూపిస్తాను. ఈ వెస్ట్ బైపాస్ అనేది గన్నవరం దగ్గర ఉన్న చివన అవుట్పల్లి నుంచి కొల్లప్రోలు వరకు టోటల్ 30 కిలోమీటర్స్ అన్నమాట. సో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది, సో దీనివల్ల మనకి ఏంటంటే విజయవాడ సిటీలోకి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు విజయవాడ ద్వారా అంతకుముందు సిటీలోంచి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది. సో దానివల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేది. సో ఈ వెస్ట్ బైపాస్ వల్ల ఏంటంటే మనకి గన్నవరానికి ముందే చిన్న అవుట్పల్లి అని వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యూటర్న్ తీసుకుంటున్నారు. సో ఇది చిన్న అవుట్పల్లి అన్నమాట. ఇక్కడ యూటర్న్ తీసుకుంటే మనకి విజయవాడ వెస్ట్ బైపాస్కి వెళ్ళొచ్చు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనం విజయవాడ సిటీలోకి వెళ్ళి పని ఉండదు. సో సిటీలో ఉన్న ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ప్రశాంతంగా మనం హైదరాబాద్ చేరుకోవచ్చు అన్నమాట. సో నేను మీకు ఈ వీడియోలో ఈ వెస్ట్ బైపాస్ ఎలా ఉంది, ఏంటి, ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయ్యింది, అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఒక 2-3 ప్లేసెస్లో కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ పెండింగ్ ఉంది, మిగతాదంతా ఆల్మోస్ట్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే ఈ సంక్రాంతి టైంలో విజయవాడ నుంచి ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ అన్నింటిలో కూడా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మీద నుంచి మళ్ళించారన్నమాట ట్రాఫిక్ని మొత్తం. సో అందువల్ల ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ నేను వీడియో తీశాను. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు కదా. సో ఇలా లెఫ్ట్ టర్న్ అవుతే కనుక మనకి ఇదంతా కూడా విజయవాడ వెస్ట్ బైపాస్ అన్నమాట. సో ఇక్కడ ఇంకా కొంచెం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ ఈ వెస్ట్ బైపాస్ దాదాపు ఏప్రిల్ మంత్ కల్లా కంప్లీట్గా జనాలకు అందుబాటులోకి వస్తుందని చెప్పి అంటున్నారు. సో ప్రజెంట్ అయితే ఒక 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా 10% బ్యాలెన్స్ ఉంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ లైట్లన్నీ ఆన్ చేశారు ఫ్లైఓవర్ దగ్గర, ఆటల దగ్గరను. సో చీకటి అయితే లేకుండా చాలా బాగుంది. సో నూతనంగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల రోడ్లు కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఈ బోర్డులు కూడా పెట్టారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమొస్తుంది, రైట్ సైడ్ వెళ్తే ఏమొస్తుంది, ఈ ఫ్లైఓవర్ల కింద నుంచి. సో అన్నీ కూడా బోర్డుల్లో మెన్షన్ చేశారన్నమాట. సో ప్రజెంట్ ఈ వీడియో ఆల్మోస్ట్ 30 మినిట్స్ ఉంటుంది. సో 30 కిలోమీటర్స్ 30 మినిట్స్ టైం పట్టింది అన్నమాట. సో మధ్యలో కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏంటి అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను నేను. సో ప్రజెంట్ అయితే మనం కన్స్ట్రక్షన్ ఉన్న ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు బైపాస్ ఎక్కేసే పైకి. చూస్తున్నారు కదా, రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఈ సంక్రాంతికి వచ్చే ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేయడం కోసం విజయవాడలోకి వెళ్లకుండా ఈ వెస్ట్ బైపాస్ నుంచి డైవర్ట్ చేశారన్నమాట. హైదరాబాద్ నుంచి ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచే వెళ్తున్నాయి అన్నమాట. వెహికల్స్ అన్నీ కూడా చాలా బాగుంది. మొత్తం లైట్లన్నీ కూడా ఆన్ చేసి పెట్టారు. సో ఇక్కడ ఇంకా ఫ్లైఓవర్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు. సో అందువల్ల కొంచెం డైవర్షన్ ఇచ్చారు ఇక్కడ. సో ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలి కొద్ది దూరం. సో చూస్తున్నారు కదా, అక్కడ మొత్తం బార్కెట్లు పెట్టేశారు. సో ఈ ఫ్లైఓవర్ వర్క్ ఇంకా కొంచెం వర్క్ కంప్లీట్ అవ్వలేదు. సో అలాగ అక్కడక్కడ కూడా కొంచెం ఇన్కంప్లీట్ వర్క్ ఉంది. అలాంటప్పుడు ఇక్కడ బోర్డులు అవి పెట్టి డైవర్షన్ పెట్టారన్నమాట. సో ఇవన్నీ కూడా ఏప్రిల్ కల్లా స్టార్ట్ అయిపోతాయని చెప్పి అంటున్నారు. సో ప్రజెంట్ అయితే రోడ్లు అయితే బాగానే ఉన్నాయి.
సో ఈ బైపాస్ మొత్తం 3 లైన్లు అన్నమాట. ఇటు 3 లైన్లు, అటు 3 లైన్లు, మొత్తం 6 లైన్లు అన్నమాట. సో ఫ్రీగా మనం జర్నీ చేయొచ్చు, ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఉండదు. సో ఇటు 3 అటు 3 కాబట్టి ఫ్రీగా జర్నీ చేయొచ్చు అన్నమాట. మనం ట్రాఫిక్ లేకుండా స్మూత్గా ప్రయాణం చేయొచ్చు. చాలా బాగుంది. 3 లైన్ల కింద, ఇటు 3 లైన్లు, అటు 3 లైన్లు, మొత్తం 6 లైన్ల కింద వేస్తున్నారు ఈ బైపాస్. చాలా బాగుంది. సో ఈ వెస్ట్ బైపాస్ మీద ఇక్కడ టోల్ గేట్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో ఈ బైపాస్ కంప్లీట్గా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ టోల్ కూడా వసూలు చేస్తారన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అయితే వర్క్ నడుస్తుంది. సో ఈ వెస్ట్ బైపాస్ కంప్లీట్గా ఓపెన్ అయిన తర్వాత టోల్ గేట్ కూడా వసూలు చేస్తూ ఉంటారు, టోల్ ఛార్జెస్. సో ప్రజెంట్ అయితే ఫ్రీ కాబట్టి కంప్లీట్గా వదిలేస్తున్నారు అనమాట. సో మేబీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితే కనుక అప్పటి నుంచి టోల్ గేట్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తారు. ఇక్కడ కూడా ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మళ్ళీ పక్క నుంచి డైవర్షన్ ఇచ్చారు.
సో ఇక్కడ కొంచెం ఇన్కంప్లీట్ వర్క్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే పైనుంచి హై టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. సో అవి హైట్ తక్కువలో ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అందువల్ల ముందు హై టెన్షన్ వైర్లు హైట్ పెంచిన తర్వాత ఇక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ కొంచెం అయితే ఇన్కంప్లీట్గా ఉంది, చూస్తున్నారు కదా, మొత్తం అంతా మట్టి రోడ్డు కింద ఉంది ఈ కొంచెం ముక్క కూడా. ఇక్కడ కూడా కొంచెం డైవర్స్ ఇచ్చాడు, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో అన్నమాట.
ఈ ప్లేస్లో కూడా కొంచెం వర్క్ పెండింగ్లో ఉంది. సో అలా అక్కడక్కడ కొన్ని చోట్ల వర్క్ పెండింగ్లో ఉంది. సో సంక్రాంతి టైం కాబట్టి ట్రాఫిక్ అది బాగా ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ విజయవాడ బైపాస్ని టెంపరీగా ఓపెన్ చేశారు. సో వర్క్ అయితే ఒక 3-4 ప్లేసెస్లో అయితే బాగా పెండింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ మనం కొల్లపూడి దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ఈ ఫ్లైఓవర్ నుంచి మనం రైట్ టర్న్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్ళే రూట్కి కనెక్ట్ అయిపోద్ది. సో దాదాపు ఇది 30 కిలోమీటర్స్ అన్నమాట. ఈ 30 కిలోమీటర్ జర్నీ మనకి ఆల్మోస్ట్ 30 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు.
దీనివల్ల మనం ఏంటంటే విజయవాడ సిటీలోకి వెళ్ళి అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోకుండా ప్రశాంతంగా మనం ఇటు హైదరాబాద్ కానీ అటు ఏలూరు కానీ మనం ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ని ఉపయోగించి రీచ్ అవ్వచ్చు అన్నమాట. సో మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ వెస్ట్ బైపాస్ కంప్లీట్గా ఓపెన్ అయితే కనుక చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట. విజయవాడ సిటీలోకి వెళ్ళి ట్రాఫిక్లో ఇరుక్కుపోకుండా చాలా కంఫర్ట్గా మనం జర్నీని కంప్లీట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ వీడియో, టోటల్ 30 కిలోమీటర్స్ అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మనం గుంటూరు వెళ్ళిపోతాం. ఇక్కడ యూటర్న్ ఇచ్చేయనమాట. ఈ యూటర్న్ ద్వారా మనం ఇప్పుడు హైదరాబాద్ రోడ్డుకి కనెక్ట్ అయిపోతాం. చూస్తున్నారు కదా, ఇలా ఫ్లైఓవర్ నుంచి కిందకి వెళ్తే కనుక మనం హైదరాబాద్ రోడ్డుకి కనెక్ట్ అయిపోతాం అన్నమాట. గొల్లపూడి దగ్గర, ఇది గొల్లపూడి దగ్గర ఎండ్ అవుతుంది. సో ఆ ఫ్లైఓవర్ మీద స్ట్రైట్ వెళ్ళిపోతే కనుక అది కృష్ణా నది అటువైపుకి వెళ్ళి గుంటూరు కనెక్ట్ అవుతుంది అన్నమాట ఈ వెస్ట్ బైపాస్ అనేది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వరకునే ఓపెన్ చేసి పెట్టారు. సో హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి ప్రజెంట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. చూస్తున్నారు డైరెక్షన్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక ఇబ్రహీంపట్నం పోయా అలా హైదరాబాద్ కూడా మనం రీచ్ అవ్వచ్చు. సో కనెక్టివిటీ ఇది మాట. ఫ్లైఓవర్ దాటి ఇటువైపుకి ఇచ్చే డైవర్షన్. సో ఇక్కడ నుంచి మనం ఇది మొత్తం విజయవాడ హైదరాబాద్ హైవే అన్నమాట. సో ఇది కంప్లీట్ విజయవాడ వెస్ట్ బైపాస్ సంబంధించిన వీడియో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.